వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. తాత్పర్యము: భగవంతుడు ఇలా పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదానిగా తెలుసుకొనుము. వేదములు కామము అన్న పదాన్ని మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతం అవుతుంది. డబ్బుల కోసం ఆశ, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపై ఆశ, అధికారం కోసం తపన మొదలగునవి. ప్రతి ఒక్క ప్రాణికి సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామంగా మారుతుంది. ఏ విధంగానైతే జీవాత్మ భౌతిక శక్తితో అనుసంధానమై తనను తాను ఈ శరీరమే అనుకుంటుందో, అదే విధంగా దాని యొక్క భగవంతుని పైన ప్రేమ రజోగుణ సాంగత్యం కారణంగా కామంగా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన అంటే కామం కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణం అని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురి చేస్తుంది. ఈ భ్రమలో వాటిని పొందటానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ, లోభముకి దారి తీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావం చేత పాపాలు చేస్తాడు: కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రతరమైన కోరిక, కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి శ్రీకృష్ణుడు కామమే అంటే కోరికలే అన్ని అరిష్టాలకి మూల కారణం అని నొక్కి వక్కాణిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ద సుప్రీం లార్డ్ సెడ్, "It is lust alone which is born of contact with the mode of passion and later transformed into anger. Know this as the sinful, all-devouring enemy in the world." The Vedas use the word kama as to include all desires for material enjoyment based on the bodily concept of the self. Thus, lust shows itself in many ways: the urge for money, physical cravings, craving for prestige, and the drive for power, etc. This lust is only a perverted reflection of love for God, which is inherent nature of every living being. When the soul associates with the material energy in the form of the body, its divine love for God is transformed into lust in association with the mode of passion. Since divine love is the highest power of God, its perversion in the material realm, which is lust, is also the most powerful force in the worldly activities. Sri Krishna identifies this lust for worldly enjoyment as the cause of sin, as the malignant allure sitting within us. The mode of passion deludes the soul into believing that worldly objects will give satisfaction, and so one creates desires for acquiring them. When the desire is satisfied, it gives birth to greed. When it is not satisfied, it gives rise to anger. One commits sins under the influence of all the three: lust, greed, and anger. Greed is nothing but intensified desire, while anger is nothing but frustrated desire. Hence, Sri Krishna labels
lust, or desire as the root of all evil. Om Namo Bhagavate Vasudevaya.